వివాదంపై రాజేంద్ర ప్రసాద్ మా రిపోర్టర్ మధుతో ఫేస్ టు ఫేస్ అందిస్తారు. చూడండి. వైఖరిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో దానిపై వివరణించేందుకు ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి తాజా వివాదంపై ఆయన ఏమంటున్నారు, ఆయన వైఖరి ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న జరిగిన ఘటన మీద మీ మీద వైసీపీ నేతలు విరుచుకుపడతా ఉన్నారు. ఇలా అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీలనే మేము కావాలని కేసులు బనాయిస్తున్నారు, వాళ్ళు మాత్రం అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. మీరు ఎలా చూస్తున్నారు? అందుట్లో అధికార దర్పం కానీ, అహంకారం కానీ, రౌడీయిజం కానీ, గోండాయిజాలు కానీ ఏమీ లేవు. వాడది ఒక దొంగల పార్టీ. అలీబాబా 40 దొంగల్లాగా పెద్ద గజ దొంగ జగన్మోహన్ రెడ్డి అయితే, ఈ మిగతా చిన్న దొంగలు ఈ అంబటి రాంబాబు, ఈ కొలుసు పార్థ సారథి, వీళ్ళందరూ మిగతా 40 దొంగలు ఉన్నారు. ఈ దొంగలు వచ్చి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది. వాళ్ళు నిన్న అఖిల ప్రియ మీద చేసినటువంటి దాడిని డైవర్ట్ చేయటానికి నా సంఘటన వాడుకుంటున్నారు. మాది ఏం జరిగిందండి, రోడ్డు మీద ఓ 4 మగాళ్ళు కలిసి అది కదా ఎట కదా మనం రాజీ పడదాం అది ఇదని నెంబర్ విషయంలో మాట్లాడుకున్నారు. అక్కడేదో ఆవేశాలు వచ్చి 2 అరుపులు అరుచుకున్నారు. జరిగింది మాట్లాడుకున్నట్టు లేదు సార్, కొంత హెచ్చరించినట్టుగా అతని దగ్గర ఉన్న పేపర్లన్నీ కూడా లాక్కున్నట్టు చూశారు వీడియో. ఆ కుర్రాడు ఎంత తాపిగా బైక్ మీద కూర్చుని ఉన్నాడు, చిన్న పిల్లాడు. ఈ బైక్ మీద ఎంత తాపిగా కూర్చున్నాడు. హెచ్చరించి భయపెడితే అసలు ఉంటాడా ఒక్కడో? కానీ మాట్లాడుకుంటున్నారు. మాట్లాడేటప్పుడు ఏంటంటే సహజంగా స్పీడ్గా వస్తాయి. మనం అది మగాళ్ళు 4 కలిసి మాట్లాడుకుంటున్నారు. ఒక ఒంటరి ఆడపిల్లని కారులో ఒక ఎమ్మెల్యే ప్రభుత్వం పని మీద, ప్రజల పని మీద సెక్రటరేట్కి వెళ్ళొస్తంటే నువ్వు నడి రోడ్డు మీద ఆపేసి కారు మీద తాగేసి మదం ఎక్కి పార్టీ వైఎస్ఆర్ పార్టీ జెండాలు పట్టుకుని డౌన్ అఖిల ప్రియ అంట, నిన్ను చంపేస్తాం, పొడిచేస్తాం, కొట్టేస్తాం అంట, కారు మీద దబదబా కొట్టి డోర్లు తీసి ఆవిడ మీద దాడి చేయాలని ప్రయత్నించడం ఎంత దారుణం. అదా రౌడీయిజం? లేకపోతే మా వాళ్ళు చేసిన అసలు నేను ఉన్నాను సీన్లో, నేను రౌడీని ఏంటి, నేను సీన్లోనే లేను. వీళ్ళు సీన్లో వాళ్ళు ఉండే అక్కడ రౌడీయిజం చేశారు, దౌర్జన్యం చేశారు. దానికి దీనికి సంబంధం లేదు. ప్లస్ ఏమన్నా నిజంగా తప్పు జరిగితే రౌడీయిజం చేస్తే ఆ కుర్రాడు వచ్చి బిడ్డిలో పాల్గొన్నాడు, 30,000 వేసాం. తర్వాత ఆక్షన్లో పాల్గొన్నాడు, అతను 61,000 దాకా వచ్చాడు, మా వాళ్ళు 62,000 దాకా వెళ్ళారు. ఆక్షన్లో నేను ఎక్కువ పాడుకున్నాను కాబట్టి మా వాళ్ళకి వచ్చింది అది. కానీ వీడియో సంగతి పక్కన పెడతాం, మీరు మాట్లాడిన ఆడియోలో మాత్రం కొంచెం పరుష పదజాలం కనిపిస్తుంది, చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. 7777 నెంబర్ అనేది నాలాంటి విఐపి వ్యక్తికి కావాలి, నీలాంటి బచ్చాగాడికి ఎందుకు అని చెప్పి మాట్లాడిన మాటలు ఎలా చూడొచ్చు? ఇది అధికార పార్టీ దర్పం అని అనుకోవచ్చా? అలా అనుకోవద్దు మీరు. అది మా గ్రామీణ భాష అండి. మేము గ్రామాల్లో అలా మాట్లాడుకుంటాం. మా ఊళ్ళో పల్లెటూళ్ళ అలా కూర్చుని కాసిన అయ్యి గ్రామీణంలాగా మీ పరుషం అంటారు, మేము బూతులు కలుపుకుని జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం. అలా నాకు పరిచయస్తుడు అతను, లోకల్ పత్రిక విలేకరి, నా మిత్రుడే. అతనితో మాట్లాడితే నేను అతను తిట్టలేదు, లేకపోతే ఆ కుర్రాన్ని తిట్టలేదు, ఎవరిని తిట్టలా. అతనికి వార్నింగ్ ఇచ్చినట్టుగా లేదు. ఆ పిల్లాడికి ఎందుకు, ఏదో మా బట్టి పెద్దాళ్ళకి కదా నన్ను, ఏదైనా అంతే కదా, ఏదైనా ఉంది పెద్దాళ్ళు మీరు వస్తే మధు గారికి ఇద్దాం పెద్దది అంటాం, చిన్నపిల్లలు వస్తే చిన్నది ఇద్దాం అనుకుంటాం. సహజం కదా, అది లోకరీతి. అది మా గ్రామీణ భాష. ఇక్కడ విజయవాడ వస్తే ఒక టైప్లో ఉంటుంది, హైదరాబాద్ వెళ్తే అదంతా అది దానికి పెద్దగా మీరు పట్టించుకుంటారని పట్టించుకోవాలని అనుకో. అది అధికార దర్పదం కాదే. అధికార దర్పదం అయితే నేను చంపేస్తా, పొడిచేస్తా, ఏంట్రా నువ్వు వీడియో తీస్తావా అని బెదరేయాలి. అతను నా మిత్రుడు కాబట్టి మామూలుగా మాట్లాడుకుని చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అతని యొక్క కార్యకలాపాలు, అవినీతి అక్రమాలు నేను గత 10 సంవత్సరాల నుంచి విమర్శిస్తున్నానని చెప్పి కావాలని నా మీద బురద జల్లటానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది. వాళ్ళు పందుల్లో బురదలో డొల్లాడుతున్నారు. ఆ బురద తీసి నా మీద జల్లాలనుకుంటున్నారు. నేను 30-40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితం నాది. ఎంత మటుకు నా మీద మచ్చలేదు. నేను ఇప్పటి వరకు కూడా మీరు రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఇప్పటి వరకు. కానీ తొలిసారిగా మీ మీద మచ్చపడే ప్రయత్నం చేస్తున్నారన్నారు, కానీ మచ్చపడినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది మీ మీద కానీ మీ పార్టీ మీద కానీ పడ్డ మచ్చ కాదంటారు? అది లేదు, మా పార్టీ మీద అసలు ఏమాత్రం లేదు. అసలు నాది మీరు ఎలా అనుకుంటారు దాన్ని మచ్చని? నా మీద నేను ఏమన్నా ఉన్నానా, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నానా, లేకపోతే మాట్లాడుకుంటాం కూడా మిత్రులాగా మాట్లాడాం, ఎవరిని తిట్టలేదు నేను. అది గ్రామీణ భాషలో కొన్ని పదాలు చేర్చి మాట్లాడుకున్నాం తప్పితే నేను అసలైన సిసలైన తెలుగుదేశం కార్యకర్తని. నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తితో మా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మేము ప్రజల కోసం పనిచేస్తాం.
ప్రజల కోసం ఉంటాం తప్పితే ఎక్కడ రౌడీయిజం ఈ చేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళలాగా రౌడీలు గోండాలం కాదు. వాళ్ళలాగా అవినీతి అక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల కోట్లు దోచేసి 18 నెలలు జైల్లో ఉండి చెప్పకూడి తిన్నటువంటి ఇటువంటి వ్యక్తులు. అంబటి రాంబాబు కూడా ఆడియో టేపులు వచ్చినాయి, చెప్పుకుంటే సిగ్గుచేటు. కేపీ సారథి నన్ను విమర్శించేవాడా? కనీసం మా పంచాయతీ పన్ను కూడా కట్టక ఇప్పుడు తెలంగాణ వెళ్తే జైల్లో వేస్తారు అతన్ని, జైల్లో వేస్తారండి అతన్ని. తెలంగాణలో వాళ్ళ ఉండ ఇండస్ట్రీకి పంచాయతీ పన్ను గట్ల ఇప్పటికీ నోటీసులు పంపిస్తున్నారు, రేపు మాపు జైల్లో పంపిస్తారు. అంతేకాకుండా వాళ్ళ ఆవిడ ఎన్నికల్లో 40 లక్షలు పట్టుకుని దొరికింది బస్సులో రెడీ హ్యాండెడ్గా. అలాగే ఫెమా కేసులు ఫెరా కేసులు ఉన్నాయి ఇతను సారథం మీద, విదేశాల నుంచి యంత్రాలు దిగుమతి చేసుకుంటే పన్నులు కట్టలేదు. ఇటువంటి విమర్శలు కానీ ఇవేమి పట్టించుకునే అవసరం లేదంటారు. అసలు మీరు చూశారుగా మధు గారు, అందులో ఏముంది? ఏదో ఒకటి వాళ్ళు బురదలో ఉండే ఆ దొంగలు, దోపిడీదారులు, 420లు, చీటర్లు ఆ బురద కథ నాకు పుయ్యాలని చూస్తున్నారు. వాళ్ళది విఫలం అవుతుంది. మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న సైనికులం. నా 30-40 ఏళ్ల చరిత్ర నాది ప్రజా ఉద్యమాల్లో, ప్రజా జీవితంలో. వీళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి మీద పెద్ద పెద్ద ఉద్యమాలు నడిపా. వీళ్ళంతా బచ్చగాళ్ళు. ఇది మొత్తంగా ఎమ్మెల్సీ వైవి రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయం. ఆయన స్పందన కూడా మనం చూసాం. మొత్తంగా టీడీపీకి సుశిక్షితుడైన సైనికుడిని నేను, అదేవిధంగా ఇదంతా కూడా వైసీపీ నేతలు కావాలని నిన్న జరిగిన ఘటనకి కౌంటర్గానే దీన్ని వివాదం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటివి నేను పట్టించుకోను. వైఎస్ జగన్ మీద, వైఎస్ఆర్ మీద కూడా తాను గతంలో యుద్ధాలు చేశాను, ఇట్లాంటివి పట్టించుకునే పని లేదు, తాను చేసింది ఏమాత్రం తప్పు కాదని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో మధు, హెచ్ఎం టీవీ.